ఆలోచించండి ఒకసారి. భారతంలో ఎక్కడా కూడా అశ్లీలమైన సన్నివేశాలు చూపించలేదు ఎక్కడా కూడాను. ఇది అందుకని భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ కీచకుడు ఉన్నాడే, వీణ్ణి ఆ నర్తనాగారంలో ఉన్న పడక గది మంచం మీద పడుకోబెట్టి పితృదేవతని దర్శింపజేస్తానన్నాడు. మనం అర్థం ఏం చెప్పుకుంటాం? చంపేయడం అనుకుంటాం. కాదు, అక్కడ ఉన్నవాళ్ళంతా పితృదేవతల అంశంలో ఉంటారు. దేవతలు వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ. మళ్ళీ ఒక్కసారి భారతము వేదమే అనడానికి ప్రతి సన్నివేశము కూడా వేదంలోంచి సంబంధమైనవే ఉంటాయి ఇక్కడ. ఇంకొకటి, ఆ నర్తనాగారం అన్నది సాయంకాలం 7 తర్వాత మూసివేస్తారు. కొన్ని యాగాలు ఉంటాయి రాత్రిపూట చేయనివి. 7 అవుతుండగా యాగాన్ని ముగిస్తారు. యాగదీక్షలో ఉన్న వాళ్ళే ఉంటారు. యాగరక్షకులు బయటకు ఉంటారు. దీపం వెలుగుతుంటుంది. ఆ దీపం ఎలాగా? అగ్నిదేవుడు, అగ్ని వ్రతపతే త్వం వయం సుమంది శ్రీమహి. అగ్ని, మేము నిద్రపోతుండే రాక్షసుని మమ్మల్ని చంపుతారు, అంచేత ఆ రాక్షసుని వధించడానికి నువ్వు మెడుకోగా ఉండు, మేము నిద్రపోతాం. యజుర్వేద మంత్రం ఇది. ఇలాంటిది అక్కడ కీచక వధ లోపల, అలాంటి ఘట్టం లోపల కూడా వేద మంత్రము, వేద మర్మము నిబంధించి పెట్టాడు వ్యాస భగవానుడు. అందుకనే మన పూర్వకాలంలో ఊళ్ళో ఎక్కడైనా యజ్ఞాలు జరిగితే ఆ యజ్ఞ ప్రాంతాన్ని సుమారు 1 ఏడాది పాటు అలాగే ఉంచేవారు. ఎంచేత ఎవరినో వచ్చి ఆ ప్రాంతం దండం పెట్టుకుంటారని చెప్పి. ఇది విశేషము. తెలియకపోతే ఏమిటని అడగండి తప్ప, అంతేగాని మీ తోచిన భాషలో తిట్టుకూతుని ఎందుకని గ్రంథాలు నేను అని మాత్రం అనవద్దు. స్వస్తి.